ఏ క్షణంలో అయినా ఏసీబీ అధికారులు కేటీఆర్ ఇంటికి వెళ్లే అవకాశం ఉంది. సో సెర్చ్ వారెంట్ అయితే కోర్టు జారీ చేసిన నేపథ్యంలో ఏ క్షణంలోనైనా కేటీఆర్ ఇంటికి వెళ్లి సెర్చ్ చేసే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం అండి మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, ఫార్ములా ఈ రేస్ వ్యవహారాన్ని ఏసీబీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కీలక సాక్ష్యాలను సేకరించేటటువంటి విధంగానే ప్రస్తుతం పావులు కలుపుతోంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం సోదాలను కంటిన్యూ చేస్తుందంటూ కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫార్ములా ఈ రేస్తో ముడిపడి ఉన్నటువంటి గ్రీన్కో కంపెనీకి సంబంధించినటువంటి అనుబంధ సంస్థల మీద సోదాలు కొనసాగిస్తోంది. మరోవైపు కేటీఆర్ నివాసంలో కూడా సెర్చెస్ చేయడానికి ఇప్పటికే ఏసీబీ అధికారులు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. అందుకు సంబంధించినటువంటి సెర్చ్ వారెంట్ను కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు సిద్ధం చేసుకున్నారు. మరోవైపు ఏ క్షణమైనా సరే ఇటు కేటీఆర్కి సంబంధించిన నివాసంలో సోదాలు చేసేటటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రధానంగా కేటీఆర్ ఈ నెల 9వ తేదీన విచారణకు రాబోతూ ఉన్నారు కాబట్టి ఆయన విచారణకు వచ్చేటటువంటి సమయానికి ఈ ఫార్ములా ఈ రేస్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని, సమగ్ర స్వరూపాన్ని తమ వద్ద ఉంచుకోవాలంటూ కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు భావిస్తూ ఉన్నారు. సో ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఆ యొక్క అంశాల ఆధారంగానే కేటీఆర్ను విచారించాలంటూ కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు భావిస్తూ ఉన్నారు. అందుకు అనుగుణంగానే కీలకమైనటువంటి సాక్ష్యాలను సేకరించేటటువంటి పనిలో ఉన్నారంటూ కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నేను చూపిస్తున్నటువంటి ఇదే సైబర్ టవర్స్ 4వ అంతస్తులో ఏస్ నెక్స్ట్ జెన్ కి సంబంధించినటువంటి సంస్థ ఉంది. దానితో పాటు సుమారుగా 12 అనుబంధ సంస్థలు కూడా అదే 4వ అంతస్తులో కార్యకలాపాలు కొనసాగిస్తూ ఉన్నాయి. అయితే ఈ 4వ అంతస్తులో ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. డీఎస్పీ స్థాయి అధికార నేతృత్వంలోని ఒక బృందం ఉదయం నుంచి కూడా ఈ సోదాలను ముమ్మరం చేశారు. అయితే గత సంవత్సరం 2023లో ఆ ఫార్ములా సీజన్ 9 అలాగే సీజన్ 10 నిర్వహణకు సంబంధించి గ్రీన్కోతో, ఆ తర్వాత ఫార్ములా ఈ రేస్కు సంబంధించినటువంటి యూకే సంస్థతో హెచ్ఎండిఏ త్రైపాక్షిక ఒప్పందం చేసుకుంది. 2023లో ఫిబ్రవరిలో సీజన్ 9 నిర్వహించింది. అయితే సీజన్ 9 నిర్వహించిన తర్వాత సీజన్ 10 కూడా గ్రీన్కో సంస్థనే నిర్వహించాల్సినటువంటి అవసరం ఉన్నప్పుడు, ఒప్పందంలో భాగంగా గ్రీన్కో సంస్థ నిర్వహించాల్సిన అవసరం ఉన్నప్పుడు అకస్మాత్తుగా గ్రీన్కో సంస్థ ఈ ఒప్పందం నుంచి తప్పుకుంది. దీంతో హెచ్ఎండిఏనే ఆ యొక్క ఒప్పందం మేరకు హెచ్ఎండిఏనే సుమారుగా 55 కోట్ల రూపాయల నిధులను చెల్లించి ఫార్ములా సీజన్ 10 నిర్వహించేందుకు సిద్ధమైంది. అయితే అనంతరం ఈ యొక్క గ్రీన్కోకు సంబంధించినటువంటి అంశాలు, ఆ తర్వాత ఫార్ములా ఈ రేస్కు సంబంధించినటువంటి అంశాలు పైన ప్రస్తుతం ఏసీబీ కేసు నమోదు చేసిన తర్వాత ప్రజెంట్ చాలా కీలకమైనటువంటి అంశాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. సో ప్రజెంట్ ఈ అంశం మీద కేటీఆర్ పై కేసు నమోదు చేసిన తర్వాత ఇప్పటికే కేటీఆర్ను ఒకసారి విచారించాలంటూ కూడా భావించి ఆయన విచారణకు పిలిచినప్పుడు ఆయన గేటు వద్దకు వచ్చి, ఏసీబీ కార్యాలయం గేటు వద్దకు వచ్చి వెనక్కి వెళ్ళారు. ఆ తర్వాత మరోసారి రావాలంటూ 9వ తేదీ కూడా నోటీస్ జారీ చేశారు. అయితే ఈ అంశంలో తనకు సంబంధించి ఎలాంటి తప్పు జరగలేదంటూ కూడా కేటీఆర్ ముందు నుంచి చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. సో అయితే ఈ యొక్క ఫార్ములా ఈ రేస్కు సంబంధించినటువంటి అవకతవకలు, ఆ తర్వాత హెచ్ఎండిఏ నుంచి యూకే సంస్థ ఫార్ములా ఈ రేస్ సంస్థకు బదిలైనటువంటి నిధులకు సంబంధించినటువంటి అంశాల మీద ఇప్పటికే ఒక క్లారిటీకి ఏసీబీ అధికారులు వచ్చారు. అయితే ఈ సోదాలు నిర్వహించడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రధానంగా ఇందులో ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి అంశాలు, ఇటు బీఆర్ఎస్ పార్టీకి, ఆ తర్వాత గ్రీన్కోకు సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలను ఇటు ప్రభుత్వం గుర్తించింది. అందుకు అనుగుణంగానే ఎలక్ట్రల్ బాండ్ రూపంలో సుమారుగా 41 కోట్ల రూపాయల వరకు కూడా ఎలక్ట్రల్ బాండ్లు కొనుగోలు చేసినట్టు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎలక్ట్రల్ బాండ్స్ కొనుగోలు చేసినట్టు ప్రభుత్వం ఒక లిస్టు కూడా ఇప్పటికే రిలీజ్ చేసినటువంటి సందర్భం కూడా ఉంది. ఇందులో ప్రధానంగా గ్రీన్కోకు సంబంధించినటువంటి అనుబంధ సంస్థలైన ఏస్ నెక్స్ట్ జెన్ ఉంది. ఈ ఏస్ నెక్స్ట్ జెన్ ప్రమోటర్గా కూడా వ్యవహరించింది. ఫార్ములా రేసుకు సంబంధించినటువంటి ప్రమోటర్కు కూడా ఈ ఏస్ నెక్స్ట్ జెన్ వ్యవహరించినటువంటి సందర్భం కూడా ఉంది. సో ఈ ఫార్ములా బాండ్లు ఎప్పుడు, ఎలక్షన్ బాండ్లు ఎప్పుడు కొనుగోలు చేశారో అన్న అంశాల గురించే ప్రధానంగా ఏసీబీ ఇప్పుడు ఫోకస్ చేసింది. ప్రధానంగా 2023 ఫిబ్రవరిలో సీజన్ 9 ఈ ఫార్ములా ఈ రేస్ సంబంధించిన సీజన్ 9 నిర్వహించారు. అయితే ఈ యొక్క గ్రీన్కో సంస్థకు సంబంధించినటువంటి అనుబంధ సంస్థలన్నీ కూడా సుమారుగా 41 కోట్ల ఎలక్ట్రల్ బాండ్లు కొనుగోలు చేశాయి. ఇవన్నీ కూడా 2022 ఏప్రిల్ నుంచి ఈ పతంగం మొత్తం సాగింది. 2022 ఏప్రిల్లో సుమారుగా 31 కోట్లు విలువ చేసేటటువంటి ఎలక్ట్రల్ బాండ్లను ఏస్ నెక్స్ట్ జెన్, ఆ తర్వాత మరోవైపు గ్రీన్కోకు సంబంధించినటువంటి అనుబంధ సంస్థలు కొనుగోలు చేశాయి. మరోవైపు అక్టోబర్లో కూడాను సుమారుగా 10 కోట్లు విలువ చేసేటటువంటి ఎలక్ట్రల్ బాండ్లను కొనుగోలు చేశాయి. ఇలా మొత్తంగా 41 కోట్ల రూపాయల ఎలక్ట్రల్ బాండ్లను కొనుగోలు చేశాయి. కాబట్టి ప్రస్తుతం ఆ బాండ్లను కొనుగోలు చేసిన సంస్థల్లో ఒకటైన ఏస్ నెక్స్ట్ జెన్ ప్రధాన కార్యాలయం ప్రస్తుతం నేను చూపిస్తున్నటువంటి సైబర్ టవర్లో ఉంది. సో అందుకు అనుగుణంగానే ఆ సంస్థలో కీలకమైనటువంటి పత్రాలను కూడా ఇప్పటికే
స్వాధీనం చేసుకునే ప్రయత్నం ఏసీబీ అధికారులు చేస్తున్నారు. సంస్థకు సంబంధించినటువంటి కార్యకలాపాలతో పాటు గతంలో ఎలక్ట్రల్ బాండ్ కొనుగోలు చేసినటువంటి సందర్భంలో ఆ యొక్క ఆధారాలను కూడా సేకరించేటటువంటి పనిలో ఉన్నారంటూ చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఎలక్ట్రల్ బాండ్ కొనుగోలు చేయడానికి అవకాశం ఉందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ వాదిస్తున్నటువంటి సందర్భంలో అయితే ఈ ఫార్ములా ఈ రేసుకు సంబంధించినటువంటి చర్చలు జరుగుతున్న సందర్భంలోనే ఎలక్ట్రల్ బాండ్స్ కొనుగోలు చేయడం వెనుక ఆంతర్యం ఏంటి అన్న అంశాల గురించే ప్రధానంగా ఇప్పుడు ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. అందుకు అనుగుణంగానే కీలకమైనటువంటి సాక్ష్యాలను సేకరించేటటువంటి పనిలో ఉన్నారు. ప్రధానంగా 9వ తేదీన కేటీఆర్ విచారణకు హాజరైతే ఆయన ముందు ప్రతి ఒక్క అంశాన్ని కూడా ముందుంచి విచారించేటటువంటి అంశంలో భాగంగానే ఇప్పటికే ఏసీబీ అధికారులు పావులు కదుపుతూ ఉన్నారు. కేటీఆర్ను అష్టదిగ్బంధనం చేసేటటువంటి ప్రయత్నంలో ఏసీబీ అధికారులు ఉన్నట్టుగానే ప్రస్తుతం మనం భావించవచ్చు. ఇక ఇప్పుడు సైబర్ టవర్లో సోదాలు ఒకవైపు కొనసాగితే మరోవైపు కేటీఆర్ నివాసంలో కూడా సోదాలకు ఇప్పటికే ఏసీబీ అధికారులు సిద్ధమయ్యారు. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు సెర్చ్ వారెంట్ కూడా సిద్ధమైనట్టుగానే ప్రజెంట్ మనకు తెలుస్తోంది. ఇక ఆయన నివాసంలో సోదాలు చేస్తారంటూ కూడా వార్తలు పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే వినిపిస్తూ ఉన్నాయి. సో ఆయన నివాసంలో కూడా ఏమైనా పత్రాలు లేకపోతే ఏమైనా ఆధారాలు లభిస్తాయన్న భావన కూడా ఏసీబీ అధికారుల్లో ఉంది. సో చూడాలి, సాయంత్రం వరకు కూడా కేటీఆర్ నివాసంలో సోదాలు చేసేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తున్నట్టు కూడా చెప్పుకోవచ్చు. సో ఇంతకుముందు మనం చెప్పినట్టు మాత్రం కీలక ఆధారాలను సేకరించేటటువంటి పనిలో అయితే ఏసీబీ అధికారులు ఉన్నారు. 9వ తేదీకంతా ఈ ఫార్ములా ఈ రేసుకు సంబంధించినటువంటి అన్ని వివరాలు, గతంలో జరిగినటువంటి ఒప్పందాలు, ఆ ఒప్పందాలకు సంబంధించినటువంటి పత్రాలన్నీ కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు సేకరించబోతున్నారు. ఇదొక అంశం అయితే గ్రీన్ కో కంపెనీ ఎందుకు ఈ ఒప్పందం నుంచి తప్పుకోవాల్సి వచ్చింది? మొదటి సీజన్ దిగ్విజయంగా పూర్తి చేశామంటూ కూడా స్వయంగా ప్రభుత్వమే ప్రకటించుకుంది. కేటీఆర్ స్వయంగా ఇదే అంశాన్ని చాలా స్పష్టంగా వివరించారు. ఈ యొక్క ఫార్ములా ఈ రేస్ నిర్వహించడం వల్ల హైదరాబాద్ ప్రతిష్ట పెరిగిందంటూ కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అయితే అంత పెద్దగా ఈవెంట్ సక్సెస్ అయినప్పుడు గ్రీన్ కో మధ్యలో ఎందుకు తప్పుకుంది, అసలు గ్రీన్ కో తప్పుకోవడం వెనుక గల కారణాలు ఏంటి అన్న అంశాల గురించే ప్రధానంగా ఇప్పుడు తెలియాల్సి ఉంది. మరోవైపు గ్రీన్ కో తప్పుకున్నాక హెచ్ఎండిఏ రంగప్రవేశం చేసింది. హెచ్ఎండిఏనే మొత్తం ఈ ఫార్ములా ఈ రేస్ సంబంధించినటువంటి నిధులు సమకూర్చేందుకు ఇప్పటికే ప్రయత్నం కొనసాగించి అందులో భాగంగానే 2 దఫాలుగా ఫార్ములా ఈ రేస్ సంబంధించినటువంటి సంస్థకు 55 కోట్లు బదిలీ చేసింది. అయితే ఇదంతా కూడా ప్రభుత్వం అనుమతి లేకుండా, కేబినెట్ అనుమతి లేకుండా జరిగింది. ప్రధానంగా కేటీఆర్ మౌఖిక ఆదేశాలతో ఇదంతా జరిగిందంటూ కూడా ఇప్పటికే ఫిర్యాదులో ప్రస్తుతం ఎంయూడి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి దానకిషోర్ తన ఫిర్యాదులో స్పష్టంగా పేర్కొన్నారు. కాబట్టి సో మొత్తం ఇదంతా మౌఖికంగా ప్రభుత్వం నిర్ణయం లేకుండా, ప్రభుత్వానికి సంబంధించిన ఆదేశాలు లేకుండా ఎందుకు చేయాల్సి వచ్చిందన్న అంశాల గురించి కూడా విచారించేటటువంటి అవకాశం అయితే ఉంది. సో మొత్తానికి 9వ తేదీకంతా ఈ సోదాల ద్వారా కీలకమైనటువంటి సమాచారాన్ని సేకరించేటటువంటి పనిలో ఏసీబీ అధికారులు ఉన్నారు.